ఒకరోజు పరమేశ్వరుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వర్తిస్తుంటాడు. అయితే ఈ యజ్ఞానికి దక్షుడు శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించలేదు. వాళ్ళను పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని శివుడిని చాలా దారుణంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అక్కడ హోమం జరుగుతున్నటువంటి అగ్నికుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలనే నాశనం చేయబోతాడు. దాన్ని ఆపడానికి ఇక ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ 51 ముక్కలు ప్రపంచం మొత్తంలో ఖండాలుగా పడిపోతాయి. అండ్ అందులో 18 భాగాలు మన భారతదేశంలో పడ్డాయి. వాటిని మనం అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటాం. అయితే పర్వతుడికిచ్చిన వరం కారణంగా ఆ 18 భాగాల్లో సతీదేవి మెడ భాగం ఈ శ్రీశైలం కొండ మీద పడి భ్రమరాంబదేవి శక్తిపీఠం ఏర్పడింది. అంటే శ్రీశైలం కొండ మీద జ్యోతిర్లింగం ఏర్పడడానికన్నా ముందే శక్తిపీఠం ఏర్పడింది. ఇక ఆ తర్వాత శ్రీశైలంలోని జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.